Good morning, everyone. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, మహబూబ్ నగర్. ఈరోజు మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో ఔరంగజేబ్ ఏ విధంగా భారతదేశాన్ని సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి 1707లో అతడు మరణానంతరం మొఘల్ సామ్రాజ్యం ఏ విధంగా పతనమైంది అనేది ఈరోజు ఈ వీడియో లెసన్లో మనం చెప్పుకుందాం. ఉపోద్ఘాతం లేదా ఇంట్రడక్షన్. ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ఇన్ ద ఇయర్ 1707 put an end the rule of great Mughals. But his weak successors ruled some parts of northern India till the outbreak of the Sipai revolt in 1857. It was Bahadur Shah Jafar II who led the Indian army against British during the revolt. The long period of nearly 150 years in the history of India. మొఘలులు ఔరంగజేబు మరణానంతరం గ్రేట్ మొఘలుల యొక్క పరిపాలన ముగిసిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి వారి వారసులు కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమయ్యారు. మరి వీరు బలహీనమైనటువంటి వారసులు కావడం, ఈ వంశంలో చిట్టచివరి వాడైనటువంటి రెండవ బహదూర్ షా బలహీనుడు కావడం చేత అతనిని బ్రిటిష్ వారు 1857 సిపాయిల తిరుగుబాటుతో మొఘల్ సామ్రాజ్యం అంతమైంది. మరి క్రీశకం 1526లో బాబర్ స్థాపించినటువంటి మొఘల్ సామ్రాజ్యం బాల్య దశలో ఉండింది. హుమాయూన్ కాలంలో అనేకమైనటువంటి ఆటుపోట్లకు లోనై అక్బర్ కాలం నాటికి ఒక మహా సామ్రాజ్యంగా విస్తరించి ఔరంగజేబు కాలంలో అసేతు హిమాచల పర్యాంతం విస్తరించి ఉంది. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఔరంగజేబు పరిపాలనా కాలంలో అటు ఉత్తర భారతదేశం ఇటు దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి సువిశాలమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించాడని. కానీ 2 శతాబ్దాలు మొఘలులు దిగ్విజయంగా తమ అధికారాన్ని కొనసాగించి పరిపాలించారు. అయితే ఔరంగజేబ్ 1707లో మరణించిన తర్వాత ఈ సామ్రాజ్యం బలహీనపడి క్రమంగా క్షీణించి 1761 మూడవ పానిపట్టు యుద్ధంలో నామమాత్రమై 1857 తిరుగుబాటులో చివరి మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా ఆంగ్లేయులకు లొంగిపోవడంతో మొఘల్ సామ్రాజ్యం అస్తమించింది. ఈ మొఘల్ సామ్రాజ్యం హఠాత్తుగా కానీ అనుకోకుండా ఒక రోజులో కానీ ఒక సంవత్సరంలో కానీ పతనం జరగలేదు. చరిత్ర పుటలలో ఎన్నో మహాసామ్రాజ్యాలు ఎలుగెత్తి చాటి కుప్పకూలినటువంటివి చాలా సామ్రాజ్యాలు మనము చరిత్రలో చూస్తాం. చరిత్ర రచనా శాస్త్రంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసిన కారణాలు చరిత్రకారులు అనేక రకాలుగా పేర్కొంటూ రావడం జరిగింది. మరి ఆ కారణాలు ఏంటి? కాజెస్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్. ఔరంగజేబ్ రెస్పాన్సిబిలిటీ. The decline of the Mughal Empire began during the reign of Aurangzeb, whose policy was to a great extent responsibility for it. But during the lifetime of Aurangzeb, his prestige and energy saved it from ruin. As soon as he died, the decline began to show itself. The following were the main causes. ఔరంగజేబ్ బాధ్యత మొఘల్ సామ్రాజ్య పతనానికి
ఔరంగజేబు బాధ్యత అనేది కూడా ఒక కారణం. అంటే మొఘల్ సామ్రాజ్య పతనం ఔరంగజేబు పాలనా కాలంలోనే ప్రారంభమైంది. ఇందుకు అతడు అనుసరించినటువంటి దక్కన్ పాలసీ కావచ్చు, లేదా సర్దారుల మీద అనుసరించినటువంటిది కావచ్చు, తన కుమారుల మీద అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, ఇతని జీవిత కాలాన్ని, తన శక్తి ప్రతిష్టలు సామ్రాజ్యాన్ని పతనం నుండి కాపాడాయి. కానీ ఇతని మరణం తర్వాత వెంటనే పతనం అనేటటువంటిది ప్రారంభమైంది. మనం ఈ క్రింది అంశాలు ఇంకా మొఘల్ సామ్రాజ్య పతనానికి ముఖ్యంగా దక్కన్ పాలసీ విధానం కూడా ముఖ్యమైనటువంటిది. అంటే ఔరంగజేబ్ అనుసరించినటువంటి దక్కన్ పాలసీ ఏదైతే ఉందో అది మొఘల్ సామ్రాజ్య పతనానికే కాకుండా అతని పతనానికి కూడా నాంది పలికింది. అందుకే మనకు జాదునాథ్ సర్కార్ మరియు విఏ స్మిత్ వంటి చరిత్రకారులు చెప్పడం జరిగింది. దక్కన్ రాచపుండు ఔరంగజేబు నాశనం చేసింది అని మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అంటే మరి దక్కన్లో ఔరంగజేబు సున్నీ మతస్థు కావడం, దక్కన్లో పరిపాలిస్తున్నటువంటి బీజాపూర్, గోల్కొండ మరాఠాలు, ముఖ్యంగా బీజాపూర్, గోల్కొండ రాజు సియా రాజ్యాలు కావడం, అంతేకాకుండా ఈ సియా రాజ్యాలు మరాఠాలకు అంటే హిందువులకు సహకరించడం వల్ల ఔరంగజేబు దక్కన్ రాజ్యాలను ఆక్రమించుకునాలనేటటువంటి ఆలోచన రావడం జరిగింది. దాంతో ఔరంగజేబు రాజకీయంగా చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే దక్కన్లో ఈ ముస్లిం రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో కలిపివేయడమే. దాంతో దక్కన్ ప్రాంతంలో మహారాష్ట్రల యొక్క విజృంభణ అడ్డు లేకుండా పోయింది ఈ రెండు రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడంతో. ఈ రాజ్యం నుంచి తరిమివేయబడినటువంటి సైనికులు పారిపోయి మరాఠా సైన్యంలో చేరారు. ఔరంగజేబ్ 1686లో బీజాపూర్ను, 1687లో గోల్కొండను ఆక్రమించిన తదనంతరం అక్కడ ఉన్నటువంటి సైనికులు పెద్ద మొత్తంలో మహారాష్ట్ర సైన్యంలో చేరారు. చేరి ఔరంగజేబ్ పతనానికి నాంది పలికింది. ఇక్కడే దక్కన్ దండయాత్రలకై వచ్చినటువంటి ఔరంగజేబు సుమారుగా 26 ఏండ్లు రాజధానికి దూరంగా దక్కన్ ప్రాంతంలో అతడు మరణించేంత వరకు కూడా దక్కన్లో ఉండడం కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. అతని సొంత పర్యవేక్షణ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ కూడా ఆటోమేటిక్గా కుంటుపడింది. దక్కన్లో ఎడతెగక సాగినటువంటి ఈ దండయాత్రలు కూడా సైన్యాన్ని బలహీనం చేశాయి. అంతేకాకుండా కోశాగారాన్ని కూడా ఖాళీ చేశాయి. చివరకు సైనికులకు జీతాలు ఇయ్యనటువంటి పరిస్థితి ఏర్పడి సైనికులు తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు కూడా అక్కడక్కడ మనం చూస్తాం. ఔరంగజేబ్ కాలంలో ప్రతి చోట కూడా ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో దుర్మార్గమైనటువంటి పాలన చోటు చేసుకుంది. ఏ రహదారిలో కానీ భద్రత లేకుండా పోయింది. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్ర పాలకుడైనటువంటి ముర్షిద్ కులీ ఖాన్ తప్ప మిగిలిన రాష్ట్ర పాలకులందరూ కూడా భూమి శిస్తులు కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి నిరాకరించడం జరిగింది. అందుకే జాదునాథ్ సర్కార్ ఈ సందర్భంలో ఏం చెప్తాడంటే దక్కన్ రాచపుండు అనేటటువంటిది ఔరంగజేబును నాశనం చేసిందని అతడు పేర్కొనడం జరిగింది. ఇది ఔరంగజేబ్ అనుసరించినటువంటి దక్కన్ విధానం లేదా ఈజ్ దక్కన్ పాలసీ. సెకండ్ కారణం. థర్డ్ కారణం ఈజ్ రిలీజియస్ పాలసీ. ఔరంగజేబ్ అనుసరించినటువంటి మత విధానం కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసింది. Aurangzeb religion policy was an important cause of the Mughal downfall. He looked at everything from the point of view of Sunni Muslim, and he allowed religion to override statesmanship. Is according to Ishwari Prasad.
His great objective was to make India a land of Sunni Orthodox Islam. He reimposed the much hated jizya on Hindus, pulled down their temples, and did his best to exclude them from public officers so that they were disgusted with his policies. Then the Sikh and the Marathas too were bitterly against him to Aurangzeb. The Rajput also, who were so to say the sword and the shield of the Mughal Empire, also became its enemies. The Shias too were estranged. Many able Shias from Iran ceased to come and seek services in India. అంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అతడు ప్రతి విషయాన్ని కూడా సున్నీ ముస్లిం దృష్టితోనే చూసేవాడు. మతం రాజనీతిని అధిగమించింది. భారతదేశాన్ని సున్నీ ఇస్లాం మత రాజ్యంగా రూపొందించడం అతని యొక్క ముఖ్య లక్ష్యంగా ప్రకటించాడు. అంటే దారుల్ అరబ్గా ఉన్నటువంటి దేశాన్ని దారుల్ ఇస్లాంగా తీర్చిదిద్దుతానని ఔరంగజేబు ప్రకటించాడు. అంతేకాకుండా అక్బర్ కాలంలో రద్దు చేసినటువంటి జిజియా పన్నును తిరిగి మళ్ళీ ఔరంగజేబు 1679 ఏప్రిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అక్బర్ 1564లో జిజియా పన్నును రద్దు చేశాడు. దీన్ని మళ్ళీ తిరిగి ఔరంగజేబు 1679 ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టడం మరియు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అనేకమైనటువంటి దేవాలయాలను ధ్వంసం చేయడం, సుమారుగా 400 ఆలయాలను ధ్వంసం చేశాడని చరిత్రకారులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పదవులకు దూరంగా వెలివేయడానికి కూడా గట్టిగా ప్రయత్నించాడు హిందువులను. ఫలితంగా వారికి అతని విధానాల మీద అసహ్యం ఏర్పడింది. ఇలాంటి విధానాలు అనుసరించడం వల్ల సిక్కులు, మహారాష్ట్రులు కూడా అతనికి బద్ధ విరోధులు అయ్యారు. మొఘల్ సామ్రాజ్య పతనానికే ఖడ్గం, కేడం అయి కాపాడినటువంటి రాజపుత్రులు కూడా చివరకు ఔరంగజేబు యొక్క పాలనా విధానాలకు వ్యతిరేకులు కావడానికి కారణం అయింది. అట్లాగే షియా ముస్లింలు కూడా దూరమయ్యారు. ముఖ్యంగా బాబర్, హుమాయూన్, అక్బర్, షాజహాన్ పరిపాలనా కాలంలో ఇరాన్ నుంచి వస్తున్నటువంటి సమర్థమైనటువంటి సున్నీ సర్దారులు ఒక్కసారిగా ఔరంగజేబ్ పరిపాలనా కాలం నాటికి భారతదేశానికి ఉద్యోగాలకై రావడం వారు మానివేశారు. దీంతో మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఈజ్ పర్సనల్ ట్రేట్స్, అంటే వ్యక్తిగత అనుమాన స్వభావం. అతనికి చిన్నప్పటి నుంచి కూడా అనుమాన స్వభావం ఉండడం చేత అతడు తాను ఎలాగైతే సింహాసనాన్ని అధిష్ఠించాడో అలాగే తన కుమారులు కూడా ఆక్రమిస్తారనేటటువంటి ఒక భయం కలిగి ఉండడం, మరియు సర్దార్లను కూడా ఎవరిని నమ్మకపోవడం, మరియు సొంత కుమారులను కూడా ఎవరిని నమ్మలేదు. అంటే ఔరంగజేబు అందరినీ కూడా మిక్కిలిగా అనుమానించే స్వభావం కలవాడ ఉండడం వల్ల ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా తానే స్వయంగా చూసుకోవడం ఇది పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా సైన్యాధ్యక్షులను కానీ అమీర్లను కానీ చివరికి తన కుమారులను కూడా అతడు నమ్మలేదు. ఫలితంగా అతని కుమారులలో ఒక్కడు కూడా పరిపాలనలో ఎట్టి అనుభవం లేకుండా, శిక్షణ కానీ లేకుండా పోవడం వల్ల తర్వాత పరిపాలించినటువంటి మొఘల్ సామ్రాజ్య పాలకులందరూ కూడా సామ్రాజ్యానికి హాని జరిగి చివరకు ఔరంగజేబు మరణించిన తరువాత సామ్రాజ్యాన్ని చక్కగా నడపగలిగినటువంటి సమర్థుడైనటువంటి ఏ ఒక్క కుమారుడు కూడా లేకపోవడంతో మొఘల్ సామ్రాజ్యం పతనానికి దారితీసిందని చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక కారణం. అనగా ఔరంగజేబ్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఏ వెరీ
suspicious nature and carried on the whole work of the government by himself. He did not trust his generals and nobles, not even his sons also. The result was that not one of his sons received any training or experience in the art of government. This proved harmful to the empire. After Aurangzeb breathed his last, there was no one who could efficiently rule the kingdom. Automatically, Mughal Empire declined in after death of Aurangzeb. Next, subheading weak successors. ఔరంగజేబ్ మరణించిన తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని సుమారుగా అధికారికంగా 17 మంది మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఒకరు అనధికారికంగా పరిపాలించారు. There were 17 emperors of the Mughal Empire in their generation. After ఔరంగజేబ్ తదనంతరం మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి పాలకులందరూ కూడా బలహీనులు. మొదటి బహదూర్ షా నుంచి రెండవ బహదూర్ షా వరకు అందరూ కూడా బలహీనులు, భోగలాలసులు, ధైర్యహీనులు, అసమర్థులు. వారందరూ కూడా వారి మంత్రుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండేవారు. వారు సామ్రాజ్య రక్షణ కన్నా వారి భోగాలు, విలాసాల ఎడలనే ఎక్కువ శ్రద్ధ వహించడం జరిగింది. అట్టి రాజులలో ముఖ్యంగా మహమ్మద్ షా రంగీలా అనేటటువంటి బిరుదును పొందడం జరిగింది. ఇతడు మొత్తం కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అంతఃపురంలోనే జీవనం కొనసాగిస్తూ పరిపాలనను సయ్యద్ సోదరుల పైన ఉంచి అతడు పరిపాలించాడు. ఫలితంగా పాలకుల యొక్క వ్యక్తిత్వం మీద, సౌశల్యం మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా బలహీనమైపోయింది. అంటే ఔరంగజేబ్ మరణం తర్వాత వచ్చినటువంటి వారి వారసులలో వరుసగా చూస్తే బహదూర్ షా జాఫర్ 1707 నుంచి 1712 వరకు పరిపాలించాడు. బహదూర్ షా తర్వాత జహాందర్ షా 1712 నుంచి 1713 వరకు పరిపాలించాడు. జహాందర్ షా తదనంతరం ఫరూక్ షియార్ 1713 to 1719 వరకు పరిపాలించాడు. ఫరూక్ షియార్ తదనంతరం రఫీ ఉద్దరాజిత్ 1719 నుంచి ఫిబ్రవరి నుంచి జూన్ 6, 1719 వరకు పరిపాలించాడు. తర్వాత రెండవ షాజహాన్ 1719 జూన్ 1719 సెప్టెంబర్ వరకు పరిపాలించాడు. షాజహాన్ తర్వాత మహమ్మద్ షా 1719 నుంచి 1748 వరకు పరిపాలించాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి అహ్మద్ షా 1748 నుంచి 1754 వరకు పరిపాలించాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి వారు అలంగీర్ 2 1754 నుంచి 1759 వరకు పరిపాలించాడు. ఆఫ్టర్ అలంగీర్ 2 తదనంతరం థర్డ్ షాజహాన్ 1759 to 1760 వరకు పరిపాలించాడు. మూడవ షాజహాన్ తదనంతరం రెండవ షా ఆలం పరిపాలించాడు. 1760 నుంచి 1806 వరకు పరిపాలించాడు. రెండవ షా ఆలం తర్వాత అక్బర్ రెండవ అక్బర్ షా పరిపాలించాడు 1806 నుంచి 1837 వరకు. అక్బర్ రెండవ తర్వాత బహదూర్ షా జాఫర్ రెండవ బహదూర్ షా 1837 నుంచి 1857 వరకు పరిపాలించాడు. ఇలా వరుసగా పరిపాలించినటువంటి ఈ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు వీరందరినీ కూడా ఏమని పిలుస్తారంటే కడపటి మొఘలులు అని పిలుస్తారు. ఈ కడపటి మొఘలులు అందరూ కూడా బలహీనమైనటువంటి వారసులు కావడమే మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమైంది. అంటే వీక్ సక్సెసర్స్ రైట్ ఫ్రమ్ బహదూర్ షా 1 to బహదూర్ షా 2 were all indolent, irresolute, debauched and inefficient persons also.
They were mere puppets in the hands of their ministers. For example, Sayyid brothers, they cared more for their luxuries and pleasures than for the empire. One such king was Muhammad Shah, uh, called Rangila. The central government, which depended upon the personality and character of the sovereign, therefore became very weak Mughal empire. Next, subheading foreign empire, అనగా పరాయి పాలన. Majority of the people in India looked upon the Mughal Empire as a foreign power, and quite naturally they had no love for it. Bernier says that a French traveler he is in India noted the great Mughal is a foreigner in Hindustan. The Mughal Empire had no popular support. It depended upon its military strength. So, when his strength became weak, the empire began to totter. అంటే భారతదేశ ప్రజలలో అధికులు మొఘల్ ప్రభుత్వాన్ని పరాయి ప్రభుత్వంగా చూశారే కానీ సొంత ప్రభుత్వంగా ఏనాడు కూడా వారు చూడలేదు. సహజంగా వారిని ఆ ప్రభుత్వం అంటే ఎట్టి అభిమానం లేకుండా పోయింది. అంటే భారతదేశంలో పర్యటించినటువంటి బెర్నియర్, ఇతడు షాజహాన్ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి ఫ్రెంచ్ యాత్రికుడు. ఈ బెర్నియర్ ఏం చెప్తాడంటే హిందుస్థాన్లో మొఘల్ చక్రవర్తి విదేశీయుడు అని రాయడం జరిగింది. అంటే మొఘల్ సామ్రాజ్యానికి ప్రజలలో ఆదరణ లేదు అని, అది దాని సైనిక బలం మీద మాత్రమే ఆధారపడింది. అందుచేత ఈ సైనిక బలం ఎప్పుడైతే క్షీణిస్తుందో ఆ సామ్రాజ్యం పడిపోవడం ప్రారంభమవుతుంది. లేదా కేంద్ర ప్రభుత్వంలో చక్రవర్తి ఎప్పుడైతే బలవంతుడుగా ఉంటాడో అప్పటి వరకు మాత్రమే ఆ రాజ్యం సమర్థవంతంగా పరిపాలించబడుతుంది అని చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ సబ్హెడింగ్ అబ్సల్యూట్ రూల్, అంటే కేంద్రీకృత పాలన. మొఘల్ ప్రభుత్వం కేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వం చెప్పుకున్నాం. కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి అధికారి చక్రవర్తి అని, చక్రవర్తి కింద మినిస్టర్స్ ఉంటారని, మంత్రిమండలి సహాయ సహకారాల చేత చక్రవర్తి పరిపాలించాడని మనము చెప్పుకున్నాం. అట్టి ప్రభుత్వం చక్రవర్తి ఎప్పుడైతే బలవంతుడుగా ఉంటాడో లేదా సమర్థుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వం చక్కగా పరిపాలన చేయబడుతుంది. ఎప్పుడైతే చక్రవర్తి బలహీనుడై ఉండడం జరుగుతుందో పాలన కూడా అంతంత మాత్రంగానే ఉంటూ అది పతనానికి త్వరితగతం చేస్తుంది. అందుకే మనం ఔరంగజేబ్ మరణం తర్వాత వచ్చినటువంటి వారి వారసులందరూ కూడా, అంటే మొదటి బహదూర్ షా నుంచి రెండవ బహదూర్ షా వరకు పరిపాలించినటువంటి చక్రవర్తులందరూ కూడా బలహీనులు కావడం చేత మొఘల్ సామ్రాజ్యం పతనానికి దారితీసింది. అనేక స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైపోవడానికి కూడా కారణమైంది. ఇక నెక్స్ట్ సబ్హెడింగ్ నో లా ఆఫ్ సక్సెసర్, అంటే రాజ్య వారసత్వానికి సరి అయిన విధానం లేకపోవడం. అంటే మొఘలులకు రాజ్య సంక్రమణ విషయంలో నిర్ణీతమైనటువంటి విధానం లేదు. ద మొఘల్స్ హ్యాడ్ నో ఫిక్స్డ్ లా ఆఫ్ సక్సెషన్ అమాంగ్ దేర్ సన్స్. అందుచేత
ఎప్పుడు ఒక రాజు చనిపోయినా అతని పుత్రుల మధ్య వారసత్వ యుద్ధం ఏర్పడుతుంది. The disastrous wars of successor among the sons of Jahangir, Shah Jahan, and Aurangzeb did a great deal of injury to the empire. After the Aurangzeb death for a period of 30 years, these wars had become common. In this war, several princes, nobles, and thousands of trained soldiers lost their lives. అంటే జహాంగీర్ కుమారుల మధ్య చూసాం మనం అక్బర్ తర్వాత జహాంగీర్ కాలంలో షాజహాన్ కుమారుల మధ్య చూసాం. తర్వాత ఔరంగజేబు కుమారుల మధ్య జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి వారసత్వ యుద్ధాలు సామ్రాజ్యానికి ఎంతో హాని చేస్తాయి. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్య చరిత్రలోనే అత్యంత భయంకరంగా జరిగినటువంటి వారసత్వ యుద్ధాల్లో షాజహాన్ పరిపాలనా కాలంలో జరిగినటువంటిది. ఔరంగజేబు తన ముగ్గురు సోదరులను ఏ విధంగా హతమార్చాడనేటటువంటిది మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. అంటే సొంత సోదరులను కూడా చేరదీసి అతడు ఒకరినేమో ఒక త్రాగుబోతు చక్రవర్తిగా ఉండడానికి అర్హుడు కాదని గ్వాలియర్ కోటలో ఉరి తీయించాడు. మరొక మురాదునేమో తాగుబోతని ముద్ర వేసి ఉరి తీయించాడు. షాషుజాను పరిపాలన అనుభవం లేనివాడని వారిని చంపించాడు. మరొక యువరాజు అయినటువంటి ధారాషికోను ఇతడు హిందూ మతానికి అనుకూలుడు అని అతన్ని బక్కచిక్కిన ఏనుగు పైన ఎక్కించి చినిగిన గుడ్డాలు ధరింపచేసి ఢిల్లీపుర వీధుల్లో రాళ్ల చేత కర్కశంగా కొట్టించి చంపించాడు ఔరంగజేబు. అంటే ఎంత భయంకరంగా అతడు తన సోదరులను చంపి సింహాసనం అధిష్ఠించాడనేటటువంటిది మనం చూస్తాం. ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి ఔరంగజేబ్ తర్వాత సుమారుగా 30 సంవత్సరాల కాలంలో ఈ యుద్ధాలు మరీ పరిపాటి అయిపోయాయి. ఈ యుద్ధాలలో చాలామంది రాకుమారులు, అమీరులు, వేల కొద్దీ సుశిక్షితులైనటువంటి సైనికులు కూడా చంపబడ్డం జరిగింది. ఇది మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక కారణం. నెక్స్ట్ సబ్ హెడింగ్ అమీర్ల క్షీణత, వీక్నెస్ ఆఫ్ పీరేజ్, అంటే డిక్లైన్ ఆఫ్ ద పీరేజ్, అంటే అమీర్ల క్షీణత. దెర్ ఈజ్ నో డెనీయింగ్ ద ఫ్యాక్ట్ ద అబ్దుల్ రహీం and Asaf Khan, Mahabat Khan, Mir Jumla, etc. were great statesmen. They were the pillars of the Mughal Empire and they greatly strengthened it, Mughal Empire. But they left no son, certainly no grandson, even of as able as they themselves were. Most of the peers were selfish and were busy in conspiring. For example, Sayyid brothers. This decline of the peerage was one of the causes of the downfall of the Mughal Empire. అంటే అమీర్ల యొక్క క్షీణత కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి దారితీసిందనడంలో సందేహం లేదు. అంటే బాబర్ కాలం నుంచి హుమాయూన్, అక్బర్, షాజహాన్, జహాంగీర్, ఔరంగజేబ్ కాలం వరకు కూడా ఎంతోమంది సమర్థులైనటువంటి మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వారు, ముఖ్యంగా అబ్దుల్ రహీం, బైరామ్ ఖాన్, అసఫ్ ఖాన్, మహబత్ ఖాన్, ఖాన్ జహాన్ లోడి, మీర్ జుమ్లా మొదలైనటువంటి వారెందరో గొప్ప గొప్ప రాజనీతిజ్ఞులు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యానికి వీరు ఎంతో విశేషమైనటువంటి సేవ చేయడం జరిగింది. వారు మొఘల్ సామ్రాజ్యానికి మూల స్తంభాలై మొఘల్ సామ్రాజ్యాన్ని బలపరిచారు. కానీ
వారు తమ సామర్థ్యంలో చివరి వరకు సగం సామర్థ్యం కలిగినటువంటి పుత్రులను కానీ పౌత్రులను కానీ వదిలిపోలేదు వాళ్ళు ఇండియాలో. అంతేకాకుండా మధ్య ఆసియా నుంచి వచ్చేటటువంటి అమీర్లు కూడా తర్వాత రాబోయే రోజుల్లో భారతదేశానికి రాలేరు. అమీర్లలో చాలామంది కూడా స్వార్థపరులయ్యారు. రాజకీయ కుట్రలలో నిమగ్నమై ఉంటూ చక్రవర్తులను కీలుబొమ్మలుగా చేసి వారే పరిపాలించడం జరిగింది. సామ్రాజ్యంలోని అమీరుల ఈ నైతిక పతనం మొఘల్ సామ్రాజ్యానికి పతనానికి దారితీసింది. ముఖ్యంగా సయ్యద్ సోదరులది మనం చూస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ షా పరిపాలనా కాలంలో. కాబట్టి ఇది కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్, వీక్నెస్ ఆఫ్ ఆర్మీ, అంటే సైనిక బలహీనత. అపార సంపద, ఉష్ణ ప్రదేశం, భోగాసక్తి మొఘల్ సైన్యం సుఖాన్ని అభిలాషించేటట్లు చేయడం వల్ల మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. సైన్యాధికారులు యుద్ధరంగానికి పల్లెకీలలో పోయేవారు. సైనికులు వారి వెంట స్త్రీ జనాన్ని కూడా తీసుకొని పోయేవారు. బాబర్ కాలం నాటి ధైర్య సాహసాలు కేవలం గత స్మృతులుగా మిగిలిపోయాయి. షాజహాన్ కాలంలో మొఘల్ సైన్యాలు పర్షియన్ల నుంచి కాందహార్ను జయించలేకపోవడంలోనే మనం చూస్తాం. అంటే మొఘల్ సామ్రాజ్య క్షీణత అక్కడి నుంచే ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఈ బలహీనతకు ప్రధాన కారణం ఇది కూడా ఒక కారణం. వాయువ్య పర్వతాల ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మధ్య ఆసియా నుంచి దృఢకాయులు, పౌరుషవంతులైనటువంటి సైనికులు మొఘల్ సైన్యంలో చేరడానికి రాకపోవడమే ఈ మొఘల్ సైన్యం యొక్క అసమర్థతనే చివరకు సామ్రాజ్య పతనానికి బహుశా ప్రధాన కారణమై ఉండవచ్చు. నెక్స్ట్ సబ్ హెడింగ్, ఫ్యాక్షన్ ఆఫ్ ద రాయల్ కోర్ట్. ఆస్థానంలో వర్గ పోరాటం. Factions of the royal courts. During the time of the later Mughals, the Muslim nobles were divided into two parties, the Turani and the Irani, two sects. The Turani party consisted two nobles who came from Central Asia, and they were mostly Sunnis. The Irani parties consisted of nobles who came from Persia, and they were mostly Shias. There was no love lost between these parties, and each worked for self interest, sacrificing the interest of the empire. Their hostility weakened the Mughal rule. అంటే కడపటి మొఘలుల కాలంలో ముస్లింలైనటువంటి అమీర్లు ఇరానీ, తురానీ అనే రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ తురానీ వర్గమేమో మధ్య ఆసియా నుంచి వచ్చిన వారు. ఈ మధ్య ఆసియా నుంచి వచ్చిన వారేమో సున్నీ ముస్లింలు. ఇరానీ వర్గం వారేమో పర్షియా దేశం నుంచి వచ్చిన వారు. వీరందరూ కూడా షియా ముస్లిం తెగకు చెందిన వాళ్ళు. వీరి మధ్య ఎట్టి అనురాగమైనటువంటిది ఉండేది కాదు. అంటే ప్రతి వర్గం కూడా తమ సామ్రాజ్య ప్రయోజనాలు విస్మరించి స్వార్థ ప్రయోజనాల కోసమే వారు నిరంతరం పాటుపడడం జరిగింది. వారి యొక్క పరస్పర వైరం మొఘలుల యొక్క పాలనకు బలహీనపరిచింది. ఇది ఒక కారణం. నెక్స్ట్ సబ్ హెడింగ్, ఇండిపెండెన్స్ ఆఫ్ ద ప్రావిన్సెస్. అంటే రాష్ట్రాలు స్వతంత్ర మగుట. అంటే ఎప్పుడైతే మొఘల్ చక్రవర్తులు బలహీనులు కావడం జరిగిందో, బలహీనమైనటువంటి వారసులను ఆసరాగా చేసుకొని సర్దార్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ముఖ్యంగా
ఔరంగజేబ్ తరువాత మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కడపటి మొఘలులు అసమర్థులు, బలహీనులైనందువల్ల కొంతమంది జాగీర్దార్లు, మున్సబ్దార్లు, స్థానిక నాయకులు బలహీనపడి తమ అధికారాన్ని ప్రకటించుకున్నారు. వారిలో మొదటివాడు నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు కలిగిన మీర్ కమ్రుద్దీన్ చిన్క్లిచ్ ఖాన్. ఇతడు గోల్కొండను రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అతడు స్థాపించినటువంటి వంశమే అసబ్జాహీ వంశం. 1724లో మహమ్మద్ షా పరిపాలనా కాలంలో ఇతడు స్వతంత్ర రాజ్య స్థాపనను గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతనికి అసబ్జా అనేటటువంటి బిరుదు కూడా ఉండింది. దక్కన్లో ఎంతో అనుభవం కలిగినటువంటి ఇతడు మహమ్మద్ షా పాలనలో సయ్యద్ సోదరులను ఎదిరించి దక్కన్ సుబేదార్ పదవిని పొంది 1722లో వజీర్ పదవిని వదులుకొని దక్కన్ ఆక్రమణకు బయలుదేరి తరువాత 1724 అక్టోబర్ 11వ తారీఖున చక్కరిఖేడా వద్ద జరిగినటువంటి యుద్ధంలో హైదరాబాద్లోని మొఘల్ గవర్నర్ ముబారిజ్ ఖాన్ను ఓడించి దక్కన్పై తన అధికారాన్ని ప్రకటించుకొని మొఘల్ చక్రవర్తులకు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ 1724లో అసబ్జాహీ వంశాన్ని నిజాముల్ ముల్క్ అనేటటువంటి బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. తర్వాత దక్కన్ తర్వాత ఔద్ రాజ్యంలో కూడా మొఘలుల నుంచి చేజారిపోయింది. ఔద్ ప్రాంతంలో ఆధునిక జాత్, కాశీ ప్రాంతాలు భాగాలుగా ఉండేవి. ఔద్ ప్రాంతాన్ని మొదట స్థాపించిన వాడు సాదత్ ఖాన్ అనే మొఘల్ సుబేదార్. ఖోరసాన్కు చెందిన ఇతడు షాజహాన్ కాలంలో మొఘల్ సైన్యంలో చేరాడు. 1724లో మొదటిసారిగా ఔద్ సుబేదారుగా నియమించబడ్డాడు. ఇతని తర్వాత అతని మేనలుడు సఫ్దర్జంగ్, మనుమడు సుజావుద్దౌలా ఔద్ రాజ్యాన్ని పరిపాలించారు. సుజా కాలంలో వారన్ హేస్టింగ్ ఔద్ రాజ్యాన్ని ఆక్రమించడంతో దీని ప్రాముఖ్యత అంతరించింది. అంటే ఈ ఔద్ రాజ్యం కూడా 1717లో మహమ్మద్ షా పరిపాలనా కాలంలో సాదత్ ఖాన్ నాయకత్వంలో స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. అలాగే బెంగాల్లో కూడా మొఘలులను ఎదిరించి స్థానికంగా బలపడినటువంటి రాజ్యం ఇది. 1717లో బెంగాల్ మొఘలులకు శత్రువుగా మారింది. దీనికి ప్రధాన కారకులు ముర్షిద్ కులీ ఖాన్, అతని అల్లుడు సుజావుద్దీన్, అలీవర్దీన్ ఖాన్, సిరాజుద్దౌలాలు. చివరకు 1757లో ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఓడిపోయి బెంగాల్ను ఆంగ్లేయులు సొంతం చేసుకోవడంతో మొఘలాయుల చరిత్ర పతనం పతాక స్థాయికి చేరుకోవడమే కాక ఆంగ్ల రాజ్య స్థాపనకు ఈ ప్లాసీ యుద్ధం తోడ్పడింది. ఇక రోహిల్ఖండ్లో రోహిల్లాలు, ఆగ్రా వద్ద జాట్లు, వీరందరూ కూడా మహమ్మద్ షా పరిపాలనా కాలంలో స్వతంత్రులు అయ్యారు. అంటే మొఘలులకు అప్పటి వరకు పట్టుకొమ్మగా ఉన్నటువంటి రోహిల్ఖండ్ ప్రాంతం కోల్పోవడం మొఘలుల పతనానికి మరో నిదర్శనం. ఇది గంగా యమున మధ్య ఉత్తరాన గల ప్రాంతమే రోహిల్ఖండ్ ప్రాంతం. రోహ్ అనే ప్రాంతానికి చెందిన ఆఫ్ఘన్లతో ఇది ఏర్పడినందువల్ల దీనికి రోహిల్ఖండ్ అనే పేరు వచ్చింది. మహమ్మద్ షా చక్రవర్తి తనకిష్టమైన అలీ మహమ్మద్ ఖాన్కు ఈ ప్రాంతాన్ని ఇచ్చాడు. అయితే అలీ మహమ్మద్ క్రమంగా బలపడి మొఘల్ అధికారాన్ని ధిక్కరించి అహ్మద్ షా అబ్దాలి దండయాత్రలో మొఘలులకు వ్యతిరేకంగా సహాయం చేసి 3వ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రలను దెబ్బతీసి తన అధికారాన్ని ప్రకటించుకున్నాడు. అంటే ఇవన్నీ కారణాల చేత ఈ మొఘల్ సామ్రాజ్యం ఎక్కువగా కుంచుకుపోయింది. చివరకు అదే పతనానికి కూడా దారి తీసింది. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఫారిన్ ఇన్వేజన్స్.
అంటే విదేశీ దాడులు, ముఖ్యంగా taking of advantage of this weakness of the empire, Nadir Shah invaded India in 1739 and annexed the Trans Indus province and Afghanistan. He took away immense wealth with him, leaving the Mughal Empire weak and exhausted. After him, the Afghan chief Ahmad Shah Abdali made 7 invasions which weakened the empire still further. These foreign invasions depleted the Mughal treasury. As a matter of fact, the fall of the Mughal Empire was precipitated by the Afghan and Persian invasions. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్య పతనానికి నాదిర్ షా యొక్క దండయాత్ర ప్రధాన కారణం. మరి ఎవరి నాదిర్ షా అనేది చెప్పుకుందాం. హుస్సేన్ అలీ అబ్దుల్లా అనే సయ్యద్ సోదరులిరువురు ఫరూక్ షియార్ను హత్య చేసి మహమ్మద్ షా అనే వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈ మహమ్మద్ షా పాలనా కాలం 1719 నుంచి 1748 మధ్య పరిపాలించాడు. ఈ మహమ్మద్ షా పరిపాలనా కాలంలోనే నాదిర్ షా, పర్షియా చక్రవర్తి అయినటువంటి నాదిర్ షా 1739లో భారతదేశంపై దండెత్తి మొఘల్ సామ్రాజ్యం మీద చావు దెబ్బతీశాడు. నాదిర్ షా యుద్ధ వీరులైనటువంటి ఇరాన్ రాజులలో ఇతడు ఒకడు. కాందహార్ నుంచి పారిపోయే ఆఫ్ఘన్లను భారతదేశంలోకి ప్రవేశించనివ్వద్దన్న తన అభ్యర్థనను మహమ్మద్ షా మన్నించలేదనే ఒక చిన్న కారణంతో నాదిర్ షా 1739లో భారతదేశంపై దండెత్తాడు. కర్నాల్ వరకు అతనికి ఎట్టి ప్రతిఘటన లేకపోయింది. అటు తర్వాత అతడు ఢిల్లీలో ప్రవేశించి ఎర్రకోటలోని మొఘల్ రాజప్రసాదాన్ని అతి సులువుగా ఆక్రమించాడు. ఢిల్లీ పౌరులు అతని సైనికులను కొందరిని చంపినారని నాదిర్ షా ఆగ్రహావేశరుడై మూకుమ్మడి వధను ఆజ్ఞాపించాడు. ఈ వధ 8 గంటల పాటు నడిచింది. వేల కొద్ది మంది చంపబడ్డారు. నగరం దోచుకోబడింది. అందమైన కట్టడాలు అనేకం కూడా దగ్ధం చేయబడ్డాయి. నాదిర్ షా ఢిల్లీ నగరంలో 2 నెలలు ఉండి ఇరాన్కు మరలి వెళ్ళాడు. ఇరాన్కు పోతూ తనతో పాటు అనేక కోట్ల రూపాయలు ప్రసిద్ధి చెందినటువంటి కోహినూరు వజ్రాన్ని మరియు షాజహాన్ నిర్మించినటువంటి నెమలి సింహాసనం, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో కూడినటువంటి అపారమైనటువంటి సంపదను నాదిర్ షా పర్షియాకు తీసుకువెళ్ళాడు. ఇంతేకాక సింధు నదికి అవతల ఉన్న మొఘల్ రాజ్యాన్నంతా తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. నాదిర్ షా దండయాత్ర మొఘల్ సామ్రాజ్యాన్ని తీవ్రంగా గాయపరిచి పతనావస్థకు చేర్చింది. ఫలితంగా అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. మనం చూస్తే బెంగాల్లో అలీవర్ది ఖాన్, ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం. అవధిలో సాదత్ ఖాన్, దక్కన్లో అంటే గోల్కొండలో నిజాముల్ ముల్క్ చేత స్వతంత్ర రాజ్యాలు స్థాపించబడ్డాయి. మహారాష్ట్రలో సిక్కులు తమ అధికారాన్ని కూడగట్టుకున్నారు. రాబోయే కొంతకాలం వరకు మహారాష్ట్రలో ఔన్నత్యానికి మార్గం సుగమమైంది. నెక్స్ట్ వన్, ఇన్వేజన్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలి. Ahmad Shah Abdali was the chief of Abdali or Durrani clan of the Afghan and the ablished general of Nadir Shah. After Nadir Shah, he became the independent king of Afghanistan from 1748 to 1767. He made 7 invasions of India. He occupied Punjab and sacked the city of Delhi. His most important invasion was in 1761 when the defeated the Marathas in the Third Battle of Panipat in 1761. The invasions of Ahmad Shah destroyed the already weakened power of the Mughal Empire. ఆఫ్ఘన్లలో
అహ్మద్ షా అబ్దాలీ దురానీ తెగకు చెందినటువంటి వారు. నాదిర్ షా సర్వ సైన్యాధ్యక్షులలో మిక్కిలి సమర్థుడు ఈయన. నాదిర్ షా తర్వాత అతడు ఆఫ్ఘనిస్తాన్కు స్వతంత్ర ప్రతిపత్తికి రాజయ్యాడు. 1748 నుంచి 1767 మధ్య అతడు భారతదేశంపై సుమారుగా 7 దండయాత్రలు చేయడం జరిగింది. పంజాబ్ను ఆక్రమించాడు, ఢిల్లీని దోచుకొని వెళ్ళాడు. అతని దండయాత్రల్లో అతి ముఖ్యమైనటువంటిది 1761లో జరిగింది. అదే మూడవ పానిపట్టు యుద్ధం. ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రలను అహ్మద్ షా అబ్దాలీ ఓడించి మొఘల్ సామ్రాజ్య పతనానికి మరింత కారణం కావడం జరిగింది. హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనుకున్న మహారాష్ట్రుల యొక్క ప్రయత్నాలు వమ్మయ్యాయి ఈ యుద్ధంతో. ఆంగ్లేయులు భారతదేశంలో తమ అధికారాన్ని స్థాపించుకోవడానికి కూడా ఇది ఒక కారణమైంది. సుల్తాన్ మహమ్మద్ షా తర్వాత వచ్చిన మొఘల్ రాజులు పేరుకు మాత్రమే రాజులు. వీరిలో ఇద్దరు మాత్రమే గమనించదగినటువంటి వారు. వారే రెండవ షా ఆలం. బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో దివానీ అధికారాలను ఆంగ్లేయులకు కూడా దారదత్తం చేశాడు. ఇక రెండవ బహదూర్ షా మొఘల్ రాజులలో చిట్ట చివరి వాడు. ఇతడు 1857లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. తిరుగుబాటు అణచివేసిన తర్వాత ఆంగ్లేయులు బహదూర్ షాను ఖైదీగా చేసి అతనిని రంగూన్కు పంపారు. అతడు అక్కడే 1862లో మరణించాడు. దీంతో ఇతని మరణంతో మొఘల్ సామ్రాజ్యం పతనం పూర్తిగా అయిపోయింది, ముగిసిపోయింది కూడా మొఘల్ సామ్రాజ్యం. ఇక నెక్స్ట్ సబ్-హెడింగ్ అన్వైడ్లీ ఎంపైర్. అంటే విశాలమైనటువంటి సామ్రాజ్యం. ఔరంగజేబ్ కాలంలో మొఘల్ సామ్రాజ్య విస్తీర్ణం అదుపులో ఉంచుకోలేనంతగా విస్తరించింది. రవాణా సౌకర్యాలు, వార్తా సాధనాలు సరిగా లేని ఆ రోజుల్లో ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైపోయింది. మరియు విశాలమైనటువంటి సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్య బలహీనతకు ఒక కారణం కావడం జరిగింది. డ్యూరింగ్ ద reign of Aurangzeb, the empire had grown too vast and unwieldy. In those days, when means of transports and communications satisfactory, it was a difficult job to keep order in such a vast empire. The extent of the empire, therefore, proved causes of its weakness. The next subheading neglect of sea power. The నౌకాబలం నిర్లక్ష్యం. The absence of a good navy or sea power was also one of the causes of the downfall in Mughal Empire. A good navy, of course, could not have prevented the final collapse, but it could have checked the advance of the European for some time. అంటే మొఘల్ చక్రవర్తులు మంచి నౌకాబలం కానీ సముద్ర అధికారం కూడా లేకపోవడం మొఘల్ సామ్రాజ్యానికి పతనానికి ఒక కారణాలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. మంచి నౌకాబలం ఉన్న సామ్రాజ్యం చివరకు పతనం కావడాన్ని కొంతకాలం వరకు ఆపి ఉండేదేమో. ఎప్పుడైతే నౌకాబలాన్ని మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు నిర్లక్ష్యం చేయడం జరిగిందో యూరోపియన్ల విజృంభణకు అది అవకాశంగా ఏర్పడి యూరోపియన్లు మొఘల్ చక్రవర్తులను ఓడించడానికి ఇది అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇది కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ లైక్ ద మరాఠాస్ అండ్ సిఖ్స్. లాస్ట్ పాయింట్ ఇది మొఘల్ సామ్రాజ్య పతనానికి. మహారాష్ట్రులు, సిక్కులు వారి అధికారాన్ని మిక్కిలి వేగంగా పెంపొందించుకున్నారు. మహారాష్ట్రులు దక్కన్ నుంచి బయలుదేరి ఉత్తర భారతదేశాన్ని అంతా వ్యాప్తి చెందారు. సిక్కులు పంజాబ్ను వశం చేసుకున్నారు. ఇంకా అనేక యూరోపియన్ జాతుల దేశంలో నిలకడైన స్థానాన్ని సంపాదించాయి.
ఇదంతా సామ్రాజ్యం త్వరగా విచ్ఛిన్నం కావడానికి దారితీసింది. ముఖ్యంగా 1757లో ఆంగ్లేయులు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇది చాలా వరకు తోడ్పాటునందించింది. భారతదేశ ఆక్రమణకు ఈ ప్లాసీ యుద్ధమే కీలకమని మనం చెప్పుకోవచ్చు. ఈ విజయానికి తర్వాత 50 ఏండ్ల లోపలనే వారు ఢిల్లీని జయించారు. మొఘల్ చక్రవర్తి రెండవ షాలం ఆంగ్లేయులకిచ్చే మనోవృత్తిని తీసుకొని మామూలు పాలకుడుగా జీవనాన్ని కొనసాగించడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.